పూర్తి అర్థాన్ని తెలుసుకోవాల్సిందిగా. పూర్తి అర్థం అంటే పూర్ణ స్వరాజ్, ఫుల్ ఇండిపెండెన్స్. ఈ యొక్క గణతంత్ర దినోత్సవం జనవరి 26 ఎందుకు జరుపుకోవాలా అంటే 1929 సంవత్సరం జనవరి 26వ తేదీన మన స్వతంత్ర సమరయోధ పోరాట వీరులు అక్కడ లాహోర్లో పూర్ణ స్వరాజ్ అనే మహాసభ నిర్వహించినారు. ఆ రోజే వాళ్ళు పూర్తి స్వాతంత్రం వచ్చిందని ప్రకటించుకున్నారు. వారి జ్ఞాపకార్థంగా మన నాయకులు లైక్ జవహర్లాల్ నెహ్రూ వంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మేధావులంతా కూడా కలిసి మన పూర్వీకుల జ్ఞాపకార్థం మర్చిపోకుండా వాళ్ళ యొక్క జ్ఞాపకాలు అనేటివి గుర్తుండాలనేసి ఈ జనవరి 26ని రాజ్యాంగాన్ని అమల్లోకి తేవాలా అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు రాజ్యాంగాన్ని జనవరి 26, 1950 అమల్లోకి తెచ్చినారు. అందుకే ప్రతి సంవత్సరం మనం జనవరి 26వ తారీఖున ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందుకే ప్రతి ఒక్క భారతీయుడు పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వాతంత్రం పొందినటువంటి రోజుగా ఇది భారతీయ చరిత్రలోని గుర్తింపుగా నిలిచిపోతుంది. మీరు కూడా దేశానికి మంచి పౌరులుగా, మంచి రాజకీయ నాయకులుగా ఎదిగి దేశ అభ్యున్నతి కోసం కృషి చేసి మీలో ఉన్నటువంటి ప్రతిభావంతాన్ని బయట కనపరిచి మంచి మేధావులుగా, మంచి దేశానికి అభివృద్ధి అవకాశాన్ని అందించేటువంటి నాయకులుగా ఎదగాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలా. అటువంటి చేరుకున్నప్పుడే ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈనాటి పౌరులే రేపటి భావి భారత పౌరులుగా ఎదుగుతారు. అందుకే మీరందరూ కూడా ఎక్కడున్నా మా